దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్టాండ్ లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పాలనలో దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పే జగన్ వారి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగనూరులో ఓ దళిత నాయకుడి నోట్లో గుడ్డ పెట్టి పోలీసులు హింసించారన్నారు. గతంలో పెనుమూరులో డాక్టర్ అనితా రాణిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని, విశాఖలో మాస్క్ లేదని అడిగినందుకు ఓ దళిత డాక్టర్ను మెంటల్ గా ముద్రించి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. ఇటీవల ఒంగోలులో దళిత యువకుడిని కొట్టి అతడి నోట్లో మూత్ర విసర్జన చేశారన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రమాదంలో దళితులు, బీసీల పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో దళిత సమ్మేళన సభను ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన దళిత సమ్మేళన సభ ఎన్టీఆర్ భవనం నుంచి ప్రత్యక్ష ప్రసారం మీకోసం. దగ్గరుండి అతనికి బోడిగుండు కొట్టిస్తాడు ఆ పోలీస్ స్టేషన్ లో. ఇందుకు దళితులు మీకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి పదవి మీకు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత యువతి 16 సంవత్సరాల అమ్మాయి కంటికి కొంచెం నదురుగా ఉందని 4 దుండగులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వెనకే ఆ అమ్మాయిని 4 రోజులు మానభంగం చేసి ఇష్టం వచ్చినట్లుగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే తగిన చర్యలు తీసుకోలేదు. ఇందుకు మా దళితులు ఓట్లేసి కల్పించి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. ఓం ప్రతాప్ రోజు ఒక 90 వేస్తాడు. పగలంతా రాడ్ బెండింగ్ పడికెళ్ళి కష్టపడి ఒక 90 వేసుకుంటాడు. 90 వేసుకున్నాడు. ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి మందు. ఇంకొక 90 వేసుకోవాలని ఉంది, జేబులో డబ్బులు లేవు. వాడు ఆ తాగిన మత్తులో జగన్మోహన్ రెడ్డి పనికిరాని నా కో అన్నాడు. అంటే తెల్లారిటప్పుడు శవం అయిపోయాడండి. ఎలా చనిపోయాడు ఓం ప్రతాప్ అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. సమాధానం చెబుతారా మీరు? ఎందుకైనా మా మాలామాదిగందరూ ఓట్లేసి కల్పించి నీకు అధికారాన్ని ఇచ్చింది. మీ కాన్స్టిట్యుయెన్సీలో, పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మ ఒక మాదిగ మహిళ పశువులు కాచుకోవటానికి అడ్డుకు వెళ్తే 4 దుండగులు ఆమెను పట్టుకొని కొట్టి ఇష్టం వచ్చాక మానభంగం చేసి ఆమె చనిపోతే, నీ కాన్స్టిట్యుయెన్సీలో చనిపోతే వెళ్ళి పరామర్శించాలన్న ఆలోచన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. అందుకేనా మా దళితులు మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అధ్యక్షులు, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా తెలియజేసినటువంటి ఆందోళనలో నిరసన కార్యక్రమంలో ఒక భాగంగా తీసుకొని అనంతపురం నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అనేక రోజులు సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా దళితుల్లో చైతన్యం రగిలిస్తూ ఈ అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ
సైకిల్ యాత్ర చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చి దీన్ని ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులకి, వేదిక ముందు ఉన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దళిత సమ్మేళనం అందరూ చేశారు. 53 రోజులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, అక్రమంగా జైల్లో పెడితే, ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో సుమారు 70 దేశాల పైన ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం అంతా కూడా ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండించింది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా అక్రమంగా అరెస్టు చేస్తే రానటువంటి స్పందన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే ప్రజల్లో విపరీతంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుకినటువంటి పరిస్థితులు మనం చూసాం. తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారులు. ఉరుము, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్ లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. రోడ్లపై వర్షపు నీరు కూడా చేరింది. ఇక శ్రీ సత్యసాయి, బాపట్ల, కృష్ణా, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలోనూ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, గోదావరి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురి చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ, ఈ బస్టాండ్ కు నిత్యం వేలాది మంది ప్రయాణం నిమిత్తం ప్రయాణికులు వస్తుంటారన్నారు. అటువంటి బస్టాండ్ లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవటం, 3 మృతి చెందడం బాధాకరమన్నారు. జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహకారాన్ని అందించాలని, ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. నేడు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ డి కాశీనాథ్ పరిశీలించారు. ప్రయాణికులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ప్రమాదంలో 3 మరణించడం దురదృష్టకరమన్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను వెలికి తీయాలని అన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడ్డ వారికి సంపూర్ణ వైద్య సహాయం, ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ ద్వారా వాస్తవాలు తెలుసుకుని రక్షణ, భద్రతపై తగు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయమైన బిఎన్బిఎస్ బస్టాండ్లోనే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం, విచారకరం. 3 ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వము నైతిక బాధ్యత వహించాలి. ఇప్పుడు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 15 ఏళ్ల పైన 20 ఏళ్ల వరకు తిరిగినటువంటి బస్సులను ఇంకా రోడ్లపైనే వాటిని వినియోగిస్తున్నారు. కాల పరిమితి పూర్తయిపోయిన వాహనాలు తిప్పుతున్నారు. ఇవన్నీ దెబ్బతిన్నాయి. స్క్రాప్లోకి వెళ్ళాలి. ఆర్టీసీ బస్సుల్ని పక్కన పెట్టాలి. దెబ్బతిన్న వాటి కంటే యాజమాన్యం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఈ ప్రమాదం జరిగింది. అలాగే సీనియర్ డ్రైవర్లని ఇటువంటి వోల్వో లాంటి ఏసీ బస్సుల్లో వాళ్ళని వినియోగించకుండా వాళ్ళకి తగినటువంటి డ్యూటీలు ఇవ్వాలి. అలాగే వీటి మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ బస్సులో తిప్పడానికి ఒక్కరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా వదిలేశారు. మరి దీని మీద మరి ఎవరు బాధ్యత వహించాలి? అవార్డులు వస్తేనేనో యాజమాన్యం, ప్రమాదాలు జరిగితే
వాళ్ళకి సంబంధం లేదా? కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఎలా ఉంది? బస్సు ఛార్జీలు పెంచి ఆదాయం ఎలా గడించుకోవాలి, ఆర్టీసీ ఆస్తులను ఎలా అమ్ముకోవాలి, దీని మీద దృష్టి ఉంది తప్ప ప్రయాణికుల యొక్క భద్రత మీద కానీ అలాగే కార్మికుల యొక్క రక్షణ మీద కానీ ఈరోజు ఎక్కడ వాళ్ళు జాగ్రత్త వహించారు. అందుకే ఇవాళ దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ప్రమాదానికి గురైన వైద్యానికి కూడా పూర్తి ఖర్చులు ప్రభుత్వం భరించాలని, కాలం చెల్లిన బస్సులని ఇప్పటికైనా పక్కన పెట్టి కొత్త బస్సుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని మీద విచారణ జరిపించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం. కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారమే కరువు మండలాల ప్రకటన ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరువు మండలాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లు కరువు విలయ తాండవం ఆడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి సాయం చేస్తున్నా ఏదో విధంగా బురద జల్లాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని దుర్మార్గమైన ఆలోచనకు టీడీపీ పూనుకుందని మండిపడ్డారు. టీడీపీ నేతలకు ఎల్లో మీడియా వంతపాడడం దురదృష్టకరమని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులుగా ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు ఏం ఒరగబెట్టారో చెప్పి పర్యటిస్తే బాగుంటుందన్నారు. ఖరీఫ్ లో, రబీలో ఏ పంటలు వేస్తారో, ఏ కాలువ కింద ఆయకట్టు సాగవుతుందో తెలియని వ్యక్తి లోకేష్ కూడా వ్యవసాయంపై లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు వ్యవసాయం, రైతుల సమస్యలపై లోకేష్ కు అవగాహన ఉందా, చర్చించగలవా అని ప్రశ్నించారు. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకి అన్ని విధాల అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఖరీఫ్ పంట కాలంలోనే, ఖరీఫ్ పంట సాగుబడి ఉన్నప్పుడే శాస్త్రవేత్తలతో, అదేవిధంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగ నిపుణులతో, వాతావరణ శాఖ అధికారులతో అందరితో కూడా సంప్రదించి రైతులకి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఏ విధంగా మనం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనేటువంటి దాని మీద చర్చించి ఒక నిర్ణయంతో ఆ పంటలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా మనం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం కంటిన్జెన్సీ ప్లాన్ రెడీ చేసుకున్నామో వాటిని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలు, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండళ్ళు, అదేవిధంగా సాగునీటి సలహా మండల సమావేశంలో కూడా వర్షాభావ పరిస్థితులను బట్టి, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద, ఎటువంటి పంటలు వేసుకుంటే ఇబ్బందులు ఉండవనేటువంటి దాని మీద, ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందరికీ కూడా, రైతులందరికీ కూడా దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడం, అదేవిధంగా శాస్త్రజ్ఞుల బృందం కానీ, జలవనరులకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి రిసోర్స్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ బృందం కానీ, ఆ టీం కానీ వెళ్ళి పంటల్ని పరిశీలించడం, ఆ పంటలను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద, బెట్టగా ఉన్నప్పుడు పంటలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సూచనలు, సలహాలు అందజేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎంసెట్ తృతీయ కౌన్సిలింగ్ లో ఎంసెట్ విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ విడత కౌన్సిలింగ్ అందరికీ నిర్వహించాలని నినాదాలు చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి బయటికి రావాలని నినాదాలు చేస్తున్నారు. We want justice! 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 వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య! వర్ధిల్లాలి! ఐఎస్ఎఫ్! జిందాబాద్! ఐఎస్ఎఫ్! జిందాబాద్! ఐఎస్ఎఫ్! జిందాబాద్! ఐఎస్ఎఫ్! జిందాబాద్! 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 ఐఎస్ఎఫ్! జిందాబాద్! 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 ఐఎస్ఎఫ్! జిందాబాద్! వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత! కృష్ణా జిల్లా పమిడిముక్కల జడ్పీటీసీ ఏనుగు రమణకుమారి నివాసంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 9వ తేదీన అనగా గురువారం నిర్వహించబోయే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నామని, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి ఎన్నో మేలు చేశారని,
అలాగే ప్రజల్లోకి జగనన్న పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించడం కొరకు బస్సు యాత్రను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రజలందరి చల్లని దీవెన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే అనిల్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు. రేపు 9వ తారీఖు పామరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి ఫేజ్లో బస్సు యాత్ర కార్యక్రమం పామర్లో రేపు 9వ తారీఖు జరగబోతోంది. పామర్ పట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక ఆ వర్గాలతో సామాజిక సాధికారిత బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర కార్యక్రమం పామర్లోనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం ఎవరైతే ముఖ్య అతిథులు ఉన్నారో కొలుసు పార్థసారథి గారు, జోగి రమేష్ గారు, నందిగాం సురేష్ గారు, అదేవిధంగా అంజద్ బాషా గారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులతో అయ్యప్ప దీక్ష సమయంలో మాలాధారులు ఎంతో నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. స్వామియే శరణమయ్యప్ప అంటూ రోజంతా తమ ఆరాధ్య దైవాన్ని కొలుస్తూ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు మాలాధారులు. అయ్యప్ప దీక్షా కాలంలో మాలాధారులు తప్పక ఆచరించేది ఏకభుక్తం. గుంటూరు జిల్లా చేబ్రోలులో దీక్ష అయ్యేంత వరకు ఒకే దాత చద్ది నిర్వహించేందుకు ముందుకు రావడంపై అయ్యప్పలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతదేశంలో చిన్న కాశీగా గుర్తింపు పొందిన గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ ఆలయానికి విచ్చేసే అయ్యప్ప మాలాధారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర దాతలతో నిమిత్తం లేకుండా ఇక్కడి అయ్యప్ప దీక్షా పరులకు అయ్యే ఏకభుక్తం ఖర్చంతా తానే భరించేందుకు సిద్ధమయ్యారు. రోజంతా స్వామివారి పూజా కార్యక్రమాలు నిమగ్నమై ఉండే తమకు చద్దికి ఇబ్బంది లేకుండా సమకూరుస్తున్న దాతకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అయ్యప్ప స్వాములు. దీనివల్ల తాము నిరాటంకంగా దీక్ష కొనసాగించగలమని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శరణం స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మన చేబ్రోలు గ్రామం శ్రీ గంగాపార్వతి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో గత 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మరి గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు మరి లక్షల కొద్ది విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మరి 5 లక్షల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఎలవేళ అక్కడి నుంచి కాపాడాల్సిందిగా కూర్చున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా సాగుతుంది. గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు సహకారాలతో బాగా సాగుతుంది. ఈ సంవత్సరం అధికంగా ఇంకా 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. ఇన్ టైంలో అందరికీ అన్నదానం జరుగుతున్నది. 41 మండల కాలం బాగా జరుగుతుంది కార్యక్రమం. అందరు స్వాములు కూడా పాల్గొంటున్నారు. దాతలు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇంకా మళ్ళీ బాగా సాగాలని కోరుకుంటున్నాం సార్. స్వాములకి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి? పూజా కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. పూజా కార్యక్రమం స్వాములకి కానీ అందరికీ ఇక్కడ గుడిగాడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇబ్బంది లేకుండా సక్రంగా స్వాములందరికీ అందుబాటులో పూజారులు కానీ అయ్యప్ప గురుస్వాములు అందరూ భక్తులు కానీ అందరూ సహకారాలు బాగున్నాయి. అయ్యప్పలు కూడా బాగా సహకారం తృప్తిగా స్వీకరిస్తున్నారు. అన్నదానం బాగా జరుగుతుంది స్వామి. జిఎస్ఎం ఫ్రెండ్ సర్కిల్ హెల్పింగ్ హ్యాండ్స్ మా గురువు గారు శ్రీ గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు విద్య, వైద్యం, వృత్తిపరంగా ఉపయోగపడి సామాజిక బాధ్యతను తను హ్యుమానిటీతో నెరవేర్చాలని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సమాజంలో అతి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మానసిక వికలాంగులకు సేవ చేయటమే మాధవ సేవగా గుర్తించి గత 2 దశాబ్దాలుగా సేవలందిస్తున్న కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జా క్లా మకస్ అభినందనీయులని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి కొనియాడారు. రోడ్డు పక్కన అనాథలుగా తిరుగుతున్న మానసిక వైకల్యం కలిగిన దాదాపు 200 మంది మహిళలకు పొన్నూరులో గత 2 దశాబ్దాల కాలంగా గుంటూరులోని గోరంట్ల వద్ద గల సర్వే నిలయం పక్కన 2000 చదరపు గజాల్లో ఆశ్రమాన్ని నిర్మించి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాంబ్రహ్మం, ఎన్ గోపాలరావు, డి శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని భావించే దాతలు 9949930670 మరియు 9848133792 నంబర్లను సంప్రదించగలరు. కార్మల్ సేవా సదన్ సంస్థ గత 10 సంవత్సరాలుగా మానసికంగా వైకల్యం చెందిన చిన్నారులు, పెద్దలు, వృద్ధులు వారందరికీ మహత్తరమైన సేవ చేస్తూ ఉన్నారు. గోరంట్ల దగ్గర సర్వే నిలయం పక్కన ఉన్న స్థలంలో ఒక అరెకరా స్థలంలో మంచి భవనాలతో దాదాపు 70 మందికి సేవను అందిస్తున్నారు. ఇంతటి మహత్తరమైన సేవ మామూలు మనుషులు చేయలేరు. వారెంతో సదాశయంతో ఉన్నతమైన లక్ష్యంతో ఎక్కడెక్కడో రోడ్ల పక్కన పడిపోయి ఉన్నవాళ్ళు, రైల్వే స్టేషన్లో పడిపోయి ఉన్నవాళ్ళు, అనేక ఇబ్బందులతో మానసికంగా ఎదగలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఈ సేవను మరింత అభివృద్ధి చేయడానికి, అక్కడున్న పరిసరాలను మరింత సుందరంగా మార్చడానికి గుంటూరు నగరంలో ఉన్న పెద్దలు, దయాద్ర హృదయం కలిగిన వారు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.